హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు మూవీ మసాలాలో కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. తమిళ సినీ పరిశ్రమలో క్రేజీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు లోకేష్ కనకరాజ్. కూలీ సినిమాతో భారీ నెగిటివిటీ తెచ్చుకున్నాడు. క్రిటిక్స్ తో పాటు రజనీ ఫ్యాన్స్ కి కూడా లోకేష్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేశారు. దాంతో తమిళ హీరోలకు లోకేష్ తో వర్క్ చేసేందుకు ఒక్క అడుగు వెనక్కి వేశారు. ఈ నేపథ్యంలో కొంచెం గ్యాప్ తీసుకొని టాలీవుడ్ బడా నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో అల్లు అర్జున్ తో సినిమా సెట్ చేసుకున్నాడు. ఇటీవల ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు కూడా. అయితే బన్నీతో సినిమాకు ముందు కార్తిక్ హీరోగా ఖైదీ 2 సినిమా చేయాల్సి ఉంది. కానీ కూలీ ఎఫెక్ట్ ఆ సినిమాను పక్కన పెట్టారు. ఖైదీతో ప్రేక్షకులను ఉర్రు తొలగించిన లోకేష్ ఆ కథకు సీక్వెల్ తీసుకురావాలని ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఖైదీ 2 ఆలస్యం అవ్వడంతో వస్తున్న పుకార్లకు కూడా లోకేష్ స్పష్టత ఇచ్చారు. లోకి మాట్లాడుతూ ఖైదీ 2 ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి పారితోషికం కారణం కాదు, తన ఇతర కమిట్మెంట్ల వల్లే ఈ గ్యాప్. ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టార్ సినిమా ఇది. దర్శక బాధ్యతలు చేయడం అంటే 1.5 నెలల పాటు స్క్రీన్ పై చిత్తశుద్ధితో పనిచేసిన. అయితే వారు వరుసగా చాలా యాక్షన్ సినిమాలు చేయడంతో ఒక సింపుల్ కథ కావాలని భావించడంతో నాకు సింపుల్ కథ ఎలా చేయాలో తెలియలేదు. కాబట్టి నేను ఈ విషయాన్ని వారికి నిజాయితీగా చెప్పి ఆ ప్రాజెక్టు నుండి బయటకు వచ్చాను. ఆ కారణంగానే ఖైదీ 2 వాయిదా వేశాను. ఇప్పుడు బన్నీతో చేస్తున్న సినిమా ఫినిష్ చేయగానే ఖైదీ 2 తప్పకుండా చేస్తాను. అలాగే విక్రమ్ 2తో పాటు రోలెక్స్ సినిమా కూడా చేస్తానని అన్నారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న కొత్త చిత్రం పోస్టర్ రిలీజ్ తోనే ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీ టైటిల్ ను మేకర్స్ ఈ రోజు రివీల్ చేశారు. ఈ సినిమాను రణబలి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లిమ్స్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా గ్లిమ్స్ లో రణబలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. తన మాతృభూమి కోసం ప్రాణాలు ఒడిగట్టి పోరాడే రణబలి పాత్రలో విజయ్ ఒదిగిపోయారు. హీరోయిన్ రష్మిక మందన్న జయమ్మగా కనిపించింది. ప్రతినాయకుడు సార్ డియోడర్ హెక్టర్ పాత్రలో మమ్మీ సినిమాని ఫేమ్ చేసిన నటుడు ఆర్నాల్డ్ వోస్లు నటించారు. పచ్చటి పైరులతో అలరారే మన గ్రామీణ సీమను బ్రిటిష్ క్రూర పాలకులు కరువు ప్రాంతాలుగా ఎలా మార్చారో ఈ గ్లిమ్స్ లో బాధాకరంగా చూపించారు. ఆర్థికంగా పీల్చి పిప్పి చేస్తూ మన సమాజంలో హిట్లర్ ఊచకోతను మించిన మరణ హేమనాన్ని బ్రిటిషర్స్ ఎలా సృష్టించారో గ్లిమ్స్ లో రిఫ్లెక్ట్ చేసింది. బ్రిటిష్ అధికారిని గుర్రానికి కట్టి రైల్వే ట్రాక్స్ పై రణబలి ఈడ్చుకుంటూ వెళ్లే సీన్ గ్లిమ్స్ లో హైలైట్ గా నిలుస్తోంది. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుగా రణబలి సినిమా రూపొందుతోంది. టాక్సీవాలా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత రణబలిలో మూడోసారి రష్మిక విజయ్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాపై విజయ్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప 2తో టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసింది. సరికొత్త రికార్డు సృష్టించారు అల్లు అర్జున్. నెక్స్ట్ కూడా ఈ లెవెల్ తగ్గకుండా ఉండేందుకు పాన్ ఇండియా అనుభవం లేని త్రివిక్రమ్ శ్రీనివాస్ను పక్కన పెట్టి తమిళ దర్శకుడు అట్లీకి ఛాన్స్ ఇచ్చారు. సైన్స్ ఫిక్షన్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోంది సన్ పిక్చర్స్. బాలీవుడ్ మార్కెట్ ఏర్పడ్డాక బాలీవుడ్, మాలీవుడ్ దర్శకులతో ఐకాన్ స్టార్ వర్క్ చేయబోతున్నాడా టాక్ మధ్య మళ్ళీ కోలీవుడ్ దర్శకుడే ఛాన్స్ ఇచ్చి షాక్ ఇచ్చాడు అల్లు అర్జున్. డైరెక్టర్ లోకేష్ ని అక్కడ స్టార్ హీరోలు కాదంటే బన్నీ మాత్రం కావాలంటున్నాడు. లోకేష్ కథ చెప్పి ఇంప్రెస్ చేయడంతో ఐకాన్ స్టార్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చేయడం టకటకా జరిగిపోయింది. కోలీవుడ్ దర్శకుల్ని బన్నీ సెట్ చేయడానికి రీజన్ తమిళకు చేరువయ్యేందుకు, అక్కడి బాక్స్ ఆఫీస్ రూల్స్ చేసేందుకు. రజనీ, కమల్ సీనియర్స్ కావడం, విజయ్ పొలిటికల్ ఎంట్రీ, అజిత్ కార్ రేస్ అంటూ గడిపేస్తుండటంతో అక్కడ స్టార్ హీరో ప్లేస్ ఖాళీ అయింది. దీన్ని ఫిల్ చేసేందుకే తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్.
ఈ స్ట్రాటజీతో భాగమే అట్లీ, లోకి లాంటి స్టార్ దర్శకుల్ని సెట్ చేశాడు. అలాగే అక్కడి హీరోలు అక్కడి మార్కెట్ క్రియేట్ చేసుకోవడం సక్సెస్ అవుతూ ఉంటే ఇండస్ట్రీలో పాగా వేయలేకపోవడాన్ని కూడా ఛాలెంజ్ గానే తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తమిళ దర్శకుల్ని కాదు, టాలీవుడ్ లో హ్యాండ్ ఇచ్చాడు అనుకున్న త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ కూడా లైన్ లోనే ఉన్నాయన్నది టాక్. గురూజీ గాడ్ ఆఫ్ వార్ మళ్ళీ బన్నీ చేతికి వచ్చేదని సమాచారం. అలాగే సందీప్ రెడ్డి వంగతో ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ జరగ్గా అది కూడా కన్ఫర్మ్ అంటూ రీసెంట్లీ హింట్ ఇచ్చారు. టీ సిరీస్ తో అధినేత విభూషణ్ కుమార్ స్పిరిట్ యానిమల్ పార్క్ కంప్లీట్ గానే కాగానే బన్నీ ప్రాజెక్ట్ ఉంటుందని, వీటికి తోడు పుష్ప 3 ఉంటుందనే ఉంది. టాలీవుడ్ లో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన సీతారామం సినిమాను ఎవరు మర్చిపోలేరు. రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాల్ ఠాగూర్ పండించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. స్టోరీ తగ్గట్టుగానే పాటలు కూడా ప్రతి ఒక్కరికి ప్లేబ్యాక్ లిస్ట్ లోకి చేరిపోయాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా కాంబో గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అదే సీతారామం 2. అవును, ఈ బ్లాక్ బాస్టర్ జోడీ మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా సీక్వెల్ గురించి ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ మళ్ళీ కలిసి నటించబోతున్నారని, ఇది సీతారామం సినిమాకు కొనసాగింపుగా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. మొదటి భాగంలో వీరి మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు పార్ట్ 2 వార్త వినగానే ఫ్యాన్స్ లో ఖుషీతో ఎగిరి గంతులేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి ప్రేమ వర్షం కురవడం ఖాయం. ఇక దర్శకుడు హను రాఘవపూడి మళ్ళీ ఈ ఇద్దరిని ఎలా చూపిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ వార్త అధికారికంగా కన్ఫర్మ్ అవ్వాలని, రామ్ సీతల అందమైన ప్రేమ కథను మళ్ళీ తెరపై చూడాలని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ బ్లాక్ బస్టర్ కాంబో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీ సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమాను చేస్తున్నాడు. ఈ 2 సినిమాలతో పాటు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ కల్కి 2. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా గురించి ఆసక్తికర వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కల్కి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే కీలక పాత్రలు నటించి మెప్పించింది. కానీ కల్కి 2లో కొన్ని కారణాల వల్ల తప్పించారు. ఇప్పుడు దీపికా పదుకొనే పోషించిన కీలక పాత్రల కోసం సీక్వెల్లో ఇప్పుడు న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవిని మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ హాట్ టాపిక్గా మారింది. కల్కి మొదటి భాగంలో దీపికా పడుకొనే పాత్రలో కథ కీ రోల్లో ప్లే చేస్తున్నది. కల్కి మొదటి భాగంలో దీపికా పడుకొనే పాత్ర కథలో కీ రోల్ ప్లే చేస్తోంది. ఇక అయితే కల్కి 2లో ఆ పాత్రకు ముగింపు పలికి అందుకు సంబంధించిన కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారట. అందుకే సాయి పల్లవిని తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఉన్నారని సమాచారం. సాయి పల్లవి తన సహజ నటన, ఎమోషనల్ పర్ఫార్మెన్స్తో మెప్పించగలదు. ఆమెకు ఉన్న న్యాచురాలిటీ, డాన్స్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ ఈ పాత్రకు బాగా సెట్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే దీపికా పాత్రను కొత్త కోణంలో చూపించేందుకు సాయి పల్లవిని సరైన ఎంపికగా మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్పై భారీ అంచనాలు ఉండగా సాయి పల్లవి చేరిక నిజమైతే కల్కి 2పై ఆసక్తి మరింత పెరగడం ఖాయం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.